ఈరోజు మా శ్రీశైలం ట్రిప్ కోసం మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో ఎలా ఏంటి, ఎలా జర్నీ ఎలా అయింది అనేది. సో మేము దిస్ ఈజ్ అన్‌ప్లాన్డ్ ట్రిప్. సో మేము ఫ్రైడే స్టార్ట్ అయ్యి నైట్ స్టార్ట్ అయ్యాం. సాటర్డే రీచ్ అయ్యాం. సో రీచ్ అయ్యాక ఇంకా మేము రూమ్ ఏం తీసుకోలేదు, అన్‌ప్లాన్డ్ అని చెప్పాను కదా. సో ఇంకా రీచ్ అయ్యాం. అలా వెళ్తే అక్కడ ఒక సత్రం ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి 12:00 11కి అలా లైన్కి వెళ్ళాం. సో 2:00కి ఇంకా అయిపోయింది దర్శనం. సో ఇంకా అలా ఫోటో తీసుకుంటూ ఇంకా అలా దర్శనంకి వెళ్ళి వచ్చి తర్వాత ఇంకా మాకు రూమ్ అతను 4 వరకే ఇస్తామన్నారు. సో మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, ఈరోజు ఒక్కరోజుకి ఇవ్వండి, మేము స్టే ఉండాలి అనుకుంటున్నాం అని చెప్పాం. సో వాళ్ళు మాకు రూమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డే మేము ఇలా అక్కడున్న దగ్గర ప్లేసెస్కి వెళ్ళాం. సాక్షి గణపతి టెంపుల్, డ్యామ్, పాతాళగంగ, పాలధార, పంచదార, ఇంకా ఆ ప్లేసెస్ అన్నీ తిరిగాం. ఇంకా అలా పీక్ పాయింట్ అంటే అది చాలా బాగుంది. అంటే పైకి వెళ్ళి మనం శిఖరం చూడొచ్చు బైనాక్యులర్ లెన్స్తో. ఫోటోలో కనిపిస్తుంది కదా, సో అలా శిఖరం చూడొచ్చు. ఇంకా డ్యామ్, ఇంకా ఇక్కడ పాతాళగంగ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా డ్యామ్ కూడా చాలా బాగుంది. సో డ్యామ్ అలా కాసేపు ఉన్నాం డ్యామ్ దగ్గర కూడా. సో మేము ఎలా వెళ్ళాము అంటే, మేము ఇంకా నెక్స్ట్ డే కోసం మాకు ఆటో జస్ట్ బుక్ చేసుకున్నాము ఆ ప్లేసెస్ అన్నీ చూడడానికి. సో ఇంకా అలాగా మంచిగా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ప్లాన్ చేయండి. మేము అసలు ఎప్పుడు వెళ్దాం అనుకునే వాళ్ళం, కానీ ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ అయ్యేది. బట్ ఈసారి అన్‌ప్లాన్డ్ చాలా బాగా అయింది. ఇది వాటర్ డ్యామ్ చూడండి, వాటర్ ఎంత బాగుంది అసలు. సో చాలాసేపు మేము స్టే చేసాం. అండ్ దిస్ ఈస్ పాలధార, పంచదార. సో ద వాటర్ అనేది చాలా ఎక్కువ ఫ్లో అవుతుంది. సో ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకొని కాసేపు అలా వాటర్ని చూస్తూ నేచర్ని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా అలా చూడండి గ్రీనరీ ఎంత బాగుంది అసలు. ఇది డ్యామ్ మొత్తం. సో వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి, ప్లాన్ చేయాలి అంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇది పాతాళగంగ అంటాం. సో ఇక్కడ వాళ్ళు ఓడలు వదులుతున్నారు చాలామంది వచ్చి. సో నేను కూడా వదిలాను, నాకు ఇలా అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, బట్ మేము వెళ్ళినప్పుడు ఇది పీక్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ.